భారత్ను కేంద్ర ప్రభుత్వం చీకట్లో ఉంచుతోంది. జీడీపీలో 4వ స్థానానికి ఎగబాకి రేపు 2వ స్థానానికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే, వసుదైక కుటుంబం కాన్సెప్ట్తో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తిరుగుతూ ఒక్కొక్కరిది రిలేషన్ మెయింటైన్ చేస్తుంటే, ఇరాన్ లాంటి దేశాలతో కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తూ, గల్ఫ్ కంట్రీస్, ఆస్ట్రేలియా, కెనడా ఏదో మన మీద నోటుకొచ్చినట్టు మాట్లాడేది. ఇప్పుడు మొన్న రియలైజ్ అయ్యి ఇండియా తప్పే కాదు అన్నట్టు మాట్లాడుతుంది. రష్యా ఎప్పుడు మనకి ఆ జన్మంతా మనకి మిత్రుడే. ఇజ్రాయెల్ ఎప్పుడు మనకి ఫేవర్గానే ఉంటుంది. అమెరికా కూడా అరే భారత్కి ఏంటి ఎంత ఇది అన్నట్టుగా వాడు ఒక పక్క కడుపు మంటతో చస్తున్నాడు. భారత్కి మనం ఎంత ఆంక్షలు పెడదామన్నా వాళ్ళు తగ్గట్లేదని. మరోవైపు చైనా వాడు ఆడ అమెరికాని పోటీగా ఫీల్ అవుతున్నాడు బయట ప్రపంచానికి, కానీ లోపల భయం, భారత్తోనే భయం. మొన్న షాంఘై మీటింగ్లో కూడా భారత్తో కరచాలనం చేసి, లేదు మనం ఇట్లా సరిహద్దులు వీటి గురించి మాట్లాడుకోవద్దు, బిజినెస్ చేసుకుందాం, ఎందుకంటే చైనా వాడికి అతిపెద్ద మార్కెట్ కూడా భారతే. సో ఎంతగా వెళ్తుంటే భారత్ను కేంద్ర ప్రభుత్వం చీకట్లో ఉంచుతుందని ఒక కామెంట్ చేశారు. అంతకుముందు కూడా సరకు వ్యతిరేకంగా అయిన ఒకే వ్యక్తట ఒక ఓటు ఒకరిని రోజుకు 250 సార్లు ఒకే రోజు వినియోగించాడంట. ఎంత పాజిబుల్ అండి? ఏదైనా ఛాన్స్ ఉందా? ఒకసారి చూద్దాం ఈయన విమర్శలు ఏంటో. భారతదేశ డేటా సార్వభౌమాధికారం విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని చీకట్లో ఉంచుతోందని, అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలపై పారదర్శకత పాటించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఎంతసేపు అమెరికాతో లాలూచీ పడింది, అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకుంది అంటున్నారు, కానీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ యూరోపియన్ సమాఖ్యతో కుదుర్చుకున్న డీల్ గురించి ఒక్కరు మాట్లాడరు ఏంటండి? ఇప్పుడు ఇవి రోజంతా తిడుతూనే ఉంటారు కదా, రోజంతా విమర్శలే కదా. సంవత్సరానికి ఒక్కరోజు నిజంగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఎక్సలెంట్ కేంద్ర ప్రభుత్వం చేసింది అని ఒక్క మాట అనండి. 364 రోజులు తిట్టండి, ఒక్క 65వ రోజు మాత్రం ఒక్క సద్విమర్శ అట్లీస్ట్